కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. లాభార్జనే లక్ష్యంగా దందా సాగిస్తున్నారు. కల్తీ పదార్థాలను మార్కెట్లోకి వచ్చేలా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్లో ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన పలు తనిఖీల్లో వెలుగు చూసిన భయంకర ఘటనలే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. టీ పొడి, పాలు, పెరుగు, పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, మటన్, ఆఖరికి తినే సమోసాల వరకు ఇలా అన్ని ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు. ఈ తరహా ఘటనలు గతంలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చేవి. కానీ ఇటీవల నగర వ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్స్, రెస్టారెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి తనిఖీలు నిర్వహించారు. అలాగే గుట్టుచప్పుడు కాకుండా కల్తీ దందా సాగిస్తున్న వారిని సైతం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్లో ఆహార భద్రత నియంత్రణ పనులను జీహెచ్ఎంసీ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చేపడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 60 సర్కిళ్లు ఉండగా కేవలం 25 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా లేకపోవడం రెగ్యులర్ తనిఖీల్లోని లోపాలని ఎత్తిచూపుతోంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉండడం, అక్కడ కూడా యంత్రాంగం కొరత వెంటాడడంతో ఆహార భద్రత, నాణ్యత పరీక్షలకు సరైన అడుగులు పడటం లేదన్నది మెజార్టీ ప్రజలు చెబుతున్న మాట. దీన్ని అనుమతిగా భావించిన కల్తీ రాయుళ్లు గ్రేటర్ పరిధిలో రెచ్చిపోతున్నారు. ప్రజల ఆరోగ్యమా అయితే మాకేంటి, తమ జేబులు నిండితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా ఘటనపై గ్రేటర్ పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు పెంచారు. వరుసగా జరుగుతున్న అక్రమాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం సైతం స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వలైన్స్ టీంను అందుబాటులోకి తెచ్చింది. కల్తీ రాయుళ్ల అక్రమాలను అరికట్టేందుకు హెచ్-ఫాస్ట్కు ఫుల్ పవర్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రత్యేక విభాగం మార్చి 19 నుంచి తన విధులు నిర్వహిస్తోంది. అయితే ఈ స్పెషల్ టీం ఏ మేర ఆహార కల్తీని అరికడుతుందో వేచి చూడాలి.